ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా మన కోసం డాక్టర్ గారు కొన్ని వ్యాయామాలు సిద్ధం చేశారు. అవి షోల్డర్ ఓపెనింగ్ కోసం బాగా ఉపయోగపడే వ్యాయామాలు. డాక్టర్ గారు, ఈ షోల్డర్ ఓపెనింగ్ కి బాగా తోడ్పడే వ్యాయామాలు ఏంటో ఒకసారి చూపిస్తారా? 2 దిండ్ల మీద మన చేతులు పెట్టేసి ముందుకు వంగి, ఇక చేతులు అంతకంటే దిగవు కాబట్టి నడుము మెడ ఇంకా కిందకి దింపితే షోల్డర్ జాయింట్ బాగా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఆటోమేటిక్ గా మార్పు వచ్చేస్తుంది అనమాట. అలాంటి చేతుల కింద సపోర్ట్ పెట్టి చేసే షోల్డర్ వ్యాయామాలు ఫ్రోజన్ షోల్డర్ రాకుండాను వచ్చిన వారు తగ్గించుకోవడానికి, షోల్డర్ జాయింట్ లో బిగింపు ఉంటే దాన్ని పోగొట్టడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్ గా చేయొచ్చు, నొప్పి లేకుండా ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ భలే వస్తుంది. అవి ముసలి వారికి ఇంట్లో ఎలా చేయొచ్చో చేయించొచ్చో మీరు అందరూ చూడండి. ఫ్రోజన్ షోల్డర్ తగ్గటానికి 3 వ్యాయామాలు ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనలు అట్లా కూర్చుంటాం. 2 దివానం దిళ్ళు మన ముందు అట్లా పెట్టుకుంటాం. మన ఇంట్లో బరువాటి వస్తువు కానీ లేకపోతే డంబుల్ లాంటి దాన్ని ఒకటి తీసుకుని వజ్రాసనంలోంచి మోకాళ్ళ మీద పైకి లేచి 2 మోక చేతుల్ని దివానం దిళ్ళు పైన అట్లా పెట్టేస్తాం. కొద్దిగా కాళ్ళని వెనక సర్దుకోవాలి. తల మీద నుంచి మెడ భాగం మీద డమ్ముల్ని అట్లా తీసుకొస్తాం. దివానం దిండు చివరి భాగంలో మోక చేతులు అట్లా అంతాయి. ఇప్పుడు చూడండి, నడుముని కిందకి స్ట్రెచ్ చేయాలి బాగా. అంటే రొమ్ము భాగం నేల కానాలన్నట్టుగా వంగాల్సి ఉంటుంది దగ్గర. మళ్ళా పైకి లేపాలి. మళ్ళా రొమ్ము భాగం నేల కానేటట్టు నడ్డిని కిందకు బాగా వంచాలి. మళ్ళా పైకి లేపాలి. ఇట్లా చేసేటప్పుడు గూడు భాగం దగ్గర ఉండే జాయింట్ కానీ ఆ కండరాలు కానీ బాగా సాగతీయపడతాయి. జాయింట్ బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, బాగా ఫ్రీ అవుతుంది అనమాట. ఇట్లా ఒక 5-6 రౌండ్స్ చేస్తే షోల్డర్ జాయింట్ బాగా ఫ్రీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. స్టిఫ్నెస్ బాగా తగ్గుతుంది. ఇక రెండవది, ఇందాటి వల్ల చేతులు దివానం దిండు మీద పెట్టేస్తాం. ఇంకా వెనక్కి జరగాలి మోకాళ్ళ మీద. ఇందాక మోక చేతుల దగ్గర మడిచేసాం. ఇప్పుడు చేతులు చాపేసి అదే పద్ధతిలో తల భాగం నేల కానేటట్టుగా వంగాలి. మళ్ళా పైకి లేవాలి. మళ్ళా వంగాలి. ఎంత బాగా తల నేల కానేటట్టు వంగితే అంత బాగా షోల్డర్ జాయింట్ ఫ్రీ అవుతుంది అనమాట. కొన్ని రోజులు చేసేసరికి ఆ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరిగి ఆ స్టిఫ్నెస్ బాగా తగ్గుతుంది అనమాట. ఇట్లా ఒక 5-10 రౌండ్లు చేయగలిగితే చాలా మంచిది. ఇది ఎవరైనా సులభంగా చేయగలుగుతారు. గూడు బిగిసిపోయినప్పుడు, షోల్డర్ జాయింట్ స్టిఫ్నెస్ వచ్చి కదలకుండా ఆగినప్పుడు ఇలా చేయటం ద్వారా బాగా ఫ్రీ అవ్వటం జరుగుతుంది. ఇక 3వ వ్యాయామం, 2 దివానం దిళ్ళని సీటు వెనకాల భాగం అట్లా పెట్టి మనం కూర్చుంటాం. ఇప్పుడు చేతులు లేపేసి నడుముని మెడని వెనక్కి విరిచేసి దివానం దిండు మీద వీపు అట్లా ఆనుతుందన్నమాట. మాడు భాగం నేలకు ఆనాలి అన్నంతగా వంగాలి. వెనక్కి వాలినప్పుడు చేతులు కూడా అట్లా వాల్చేస్తాం. మళ్ళా స్ట్రైట్గా లెగుస్తాం. మళ్ళీ వెనక్కి విరవాలి. మళ్ళీ వాల్చేసేయాలి. ఎంత బాగా నడువుని మెడని వెనక్కి విరిచి చేతులు అట్లా చాపేస్తే షోల్డర్ జాయింట్ స్టిఫ్నెస్ బాగా తగ్గుతుంది అన్నమాట. దివానం దిళ్ళు మీద వీపు భాగం ఆనుంది కాబట్టి మనకి శ్రమ లేకుండా బ్యాక్ బెండింగ్ సులభంగా వస్తుంది ఇట్లా చేయటం ద్వారా. ఈ 3 వ్యాయామాలు షోల్డర్ జాయింట్ స్టిఫ్నెస్కి బాగా తగ్గించడానికి ఉపయోగపడతాయి. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో మనమందరం కూడా ఇలా వ్యాయామాలు చేసుకోగలిగితే షోల్డర్ ఓపెనింగ్ అనేది బాగా జరుగుతుంది. అలాగే షోల్డర్ మసిల్లో కాస్త ఫ్లెక్సిబిలిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.